ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంతిని. ఈరోజు నా ఈటింగ్ వచ్చేసి నేనైతే సేమియా చేసుకున్నా ఫ్రెండ్స్, వేడి వేడిగా. ఈరోజు అయితే మా సైడ్ అయితే చాలా వాన పడుతుంది. వెదర్ మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది. కాఫీ రోజు ఎప్పుడు ఛాయ్ తాగుతాం కదా, అందుకే ఈరోజు డిఫరెంట్గా ట్రై చేసిన నేను. ఏంటిదండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు డైలీ కాఫీ తాగుతాం, టీ తాగుతాం కదా, ఏమొద్దులే అనేసి నేనైతే సేమియా చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మా వెదర్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత అసలు చాలా వాన పడి చల్లగా ఉంది, మబ్బులు ఉంది. అందుకే ఇప్పుడు అయితే ఈరోజు మా ఇంటి సైడ్ చాలా వాన పడింది మా సైడ్. అందుకే నేను కాఫీ బదులు టీ బదులు కొంచెం వేడిగా పకోడీ కానీ, బజ్జీలు కానీ, ఛాయ్ కానీ, మళ్ళా టీ, కాఫీ ఇలా ఏదైనా. కాకపోతే నేనైతే నాకెందుకో ఈరోజు కొంచెం సేమియా తినాలనిపించింది, తీయగా. అందుకే నేనైతే సేమియా చేసుకున్నా ఫ్రెండ్స్. చాలా వేడిగా, చాలా టేస్ట్గా బాగుంది. అండ్ నేను అది సేమియా వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన, ఇలా చేయాలో నేనైతే ఎలా చేస్తానో ఆ విధంగా అయితే నేను చేసి పెట్టిన ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ ఇది కప్పు ఇలా పట్టుకోవడం రావట్లేదు. అందుకే నేను కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా పట్టుకున్నాను అంతే. వాన పడుతుంటే ఇలా ఏదో ఒకటి వేడిగా తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా నాలాగా సేమియా వేసుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా డ్రై ఫ్రూట్స్, ఇదంతా నెయ్యి వేసుకొని మంచిగా సేమియా వేసుకొని చిక్కటి పాలల్లో చాలా మస్తు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇలా పాలతోని మంచిగా ఇట్లా జ్యూసీగా ఉంటే మనకి ఇటు సేమియా తినొచ్చు, ఇటు పాలు కూడా తాగొచ్చు, మంచిగా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చల్లగా ఉన్నప్పుడు ఇలా సేమియా చేసుకొని తీపి తినడం చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం అయితే అందరూ కాఫీ, టీ లేకుంటే బజ్జీలు ఇవి వేసుకుంటారు కదా. ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.